గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంత తేలిక తెలిస్తే చంద్రబాబు గారు ఎందుకు అవుతారు? ఇప్పుడు అమరావతిలో 2వ దశ పూలింగ్, 3వ దశ పూలింగ్ ఇవన్నీ అన్న తర్వాత గుండెల్లో రాయిపోయినట్టుగా అయింది. అంటే మొదటి దశ అవ్వలేదు, ఆ విషయాలే ఇంకా తేలలేదు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలం దీన్ని పక్కన పెట్టారు అని ఇవన్నీ వచ్చాయి. కాదు చంద్రబాబుకి ఏదో మాస్టర్ ప్లాన్ ఉంది, దాని ప్రకారం ఆయన చేస్తున్నాడని కొంతమంది. హఠాత్తుగా ఈరోజు అంటే మొన్న వాళ్ళు నిర్ణయించారు, ఈరోజు మళ్ళీ దశ పూలింగ్ ప్రారంభిస్తున్నామని నారాయణ. తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ సమావేశం చేసి ఇవన్నీ దిశానిర్దేశం చేశారు. ఈరోజు దాన్ని మొదలు పెట్టారు కూడా. సో మంత్రి నారాయణ, తర్వాత తాడికొండ శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు రైతుల్లో అసంతృప్తి, ఏమన్నా అపనమ్మకం. ఒకటైతే నిజంగా ఆ ఊళ్ళన్నీ కూడా రాజధాని కడతారనే పేరుతో పంటలు అవన్నీ కూడా ఇదైపోయిన తర్వాత అక్కడ పెద్ద సీరియస్గా వ్యవసాయం చేయటం అనే దానికి ఎక్కువ మంది సిద్ధంగా లేరు. రెండవది కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మొదటి దశలో ఇవ్వలేకపోయాం, మిస్ అయ్యాము, ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఏం చేసుకోలేము, లైఫ్ లేదు కాబట్టి ఇచ్చేద్దాము, మా దగ్గర కూడా తీసుకోండి అని అడిగేవాళ్ళు. వీటన్నిటిని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం మళ్ళీ విడత తీసుకుంది 20,000 ఎకరాలు. నేను మామూలు కాదు, ఇప్పుడు ఇంతకుమున్న దానికి దాదాపు సమానంగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారట అంటే, ఒకటి ఎయిర్పోర్ట్, రెండోది స్పోర్ట్స్ సిటీ, మూడోది ఇంకొన్ని అమ్యూజ్మెంట్ పార్కులు ఇట్లాంటివి చేస్తామని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే లాజికల్గా లేదు ఇది. ఎందుకంటే స్పోర్ట్స్ సిటీ లాంటిది ఎప్పుడు వస్తుంది? హైదరాబాద్లో స్టేడియంస్ ఎప్పుడు కట్టుంటారు? అసలు అమరావతి ఆలోలేదు చూడలేదు అన్నట్టుగా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీలు. అంతకుముందే నవనగరాలు అన్నప్పుడే నవనగరాలు ఇక్కడే ఎందుకు పెట్టాలి, కొన్ని అక్కడక్కడ పెట్టవచ్చు కదా అనే మాట వచ్చింది. శివరామకృష్ణ కమిటీ అయితే కొన్ని భాగాలు కొన్ని చోట్ల పెట్టవచ్చని వాళ్ళు ఒక నమూనా చెప్పారు, దాన్ని స్వీకరించలేదు. కానీ అమరావతి నిర్మాణంలో ప్రాథమికమైనటువంటి స్ట్రక్చర్ అనేది త్వరగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత ఇన్ఫ్రా ఏర్పాటు చేసే బదులు మరిన్ని వేల ఎకరాలు భూమి తీసుకుంటాము అని బయలుదేరటం మటుకు, భూమి ఇస్తే మనకు ఏదో లాభం జరుగుతుంది, లేదా ఇవ్వక తప్పదనే వాళ్ళు కొంతమంది సిద్ధపడినప్పటికీ కూడా ఎక్కువ మంది రైతులు, అందులోనూ ఇంతకు ముందు భూములు ఇచ్చినటువంటి 34,000 మంది, ఆ ఎకరాలకు సంబంధించిన 27,000 మంది రైతులు, వాళ్ళల్లో మటుకు అసంతృప్తి చాలా ఉంది. అయితే ఈరోజు కొత్తగా భూమి ఇస్తాము అనే వాళ్ళు కూడా, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఇదివరకు ఇచ్చిన దానికే మాకు ఠికానా లేకుండా పోయింది, ఇప్పుడు ఇస్తే మాకు గ్యారెంటీ ఏంటి? మీరు ఇది ఎప్పుడు మాకు 3 ఏళ్లలో అభివృద్ధి చేసి ఇస్తా ఉంటున్నారు, 3 ఏళ్ళు అనేసరికి ఈ ప్రభుత్వం పదవీకాలం అయిపోతుంది, 3 ఏళ్ల తర్వాత మీరు కాకుండా కొత్త ప్రభుత్వం వస్తే మాకు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ నెరవేరుతాయని ఏముంది? మేము ఒక పార్టీకి ఇవ్వడం లేదు, తెలుగుదేశము వైసీపీ పార్టీలకు ఇవ్వట్లేదు, మేము ప్రభుత్వానికి ఇస్తున్నాము, ప్రభుత్వాలు ఉంటున్నాయి, కానీ ప్రభుత్వాలు ఇలా చకచక విధానాలు మార్చేస్తుంటే మాకు నమ్మకమే ఉంది, మాకు కౌలు సరిగి రాలేదు. రెండోది, మీరు అప్పుడు ఏమన్నారు, 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి ఇచ్చి మీకు మేము రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇస్తామన్నారు. 3 ఏళ్ళు కాదు, ఇప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు దాదాపు, అంటే 3 into 4 4 రెట్లు ఎక్కువైంది. ఇప్పుడు మాకు అదే ఇస్తామంటే ఎలా కుదురుతుంది? సో ఈ ప్రశ్నలతో ఒక విధమైన నిరసన, ఒక విధమైన అసంతృప్తి, అపనమ్మకం వాళ్ళు వ్యక్తం చేశారు. మూడోది, అప్పుడు 50,000 ఇస్తా ఉన్నారు కౌలు, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అది కాకుండా అస్పష్టత ఉన్నప్పుడు 50,000 చాలదు, 60,000 ఇవ్వాలి కౌలు అనే మాట కూడా ఒకటి అడిగారు. ఇంకా మూడోది, అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రభుత్వాలు మారినప్పుడంతా రాజధాని మారడం మొదలు పెడితే మేము ఏమవుతాం? కాబట్టి మాకు చట్టబద్ధత, అమరావతి మారదు, అమరావతి రాజధానిగా ఉంటుందన్నది శాసనబద్ధమైనటువంటి తీర్మానం కావాలి. అది ఇస్తామన్నారు. వాస్తవానికి గతసారి అది జరగలేదు. దానికోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీద కూడా కొంత అసంతృప్తి ఆయన పెడితే కూడా ఆయన ఈసారి మొన్న పార్లమెంట్ సమావేశంలో రాలేదు, మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇప్పటికీ చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయంటున్నారు. సో ఈ 2-3 కారణాల వల్ల రైతులు తీవ్రమైన అసంతృప్తి వెలిపించారు. సరే, ఒక రైతు కూడా చెప్తున్నాడు, పర్లేదని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. ఇచ్చిన సమస్య మిగిలి ఉంటుంది కదా, ఇచ్చినా కానీ వీళ్ళని తర్వాత ఏం చేస్తారని. కాబట్టి అమరావతిలో ఈ 2వ దఫా ల్యాండ్ ఏమనాలి పూలింగ్ అన్నది ఒక విధంగా ఇబ్బందికరంగానే మారుతుంది. ముందుకు పోయిన కొద్దీ ఏమవుతుంది అనేది ఒకటైతే, మొదటి దశ పనులు ఎందుకు వేగం పుంజుకోవడం లేదు? మొదటి దశకు పట్టిన గతి 2వ దశకు పడితే మా పరిస్థితి ఏంటి అంటే, ఏమన్నా తెలుసా? శాసనసభ్యులు పాల్గొన్నారు ఈరోజు శ్రావణ్ కుమార్.
ఆయన ముందు నుంచి ఆయన గురించి సందేహాలు ఆయనకు ఉన్నాయి. కానీ ఆయన ఒక మాట అన్నారు, నిజంగా అలా జరిగితే మీరు కోర్టుకు పోవచ్చు అని. గతసారి చాలాసార్లు కోర్టుకు పోయారు కదా. మొదటి 2014-19 మధ్యలో స్థానిక శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ అనేక సార్లు కోర్టులకు వెళ్ళారు. రెండో దశలో జగన్ 3 రాజధానులు, ఇది శాసన రాజధాని అంటే అప్పుడు టీడీపీ వాళ్ళు లేకపోతే ఇతరులు జేఏసీ ఇవన్నీ వెళ్ళాయి. ఆ కేసు ఇంకా అపరిష్కృతంగా ఉంది. సో ఇటువంటి సమయంలో మరొకసారి కోర్టుకు వెళ్ళండి అంటే కోర్టుకు వెళ్ళేటైతే ఇంక ఈ తతంగం అంతా ఎందుకు? సో ఇట్లా ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే సాఫీగా జరుగుతుందని మనం చెప్పలేం. ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంది, ప్రశ్నలు సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంది. అయితే అది ఇంకా పూర్తిగా తిరుగుబాటు వచ్చేసింది. ఇంకోటి అంటే ఆ స్థాయిలో లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ గత్యంతరం కూడా లేదు. ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వం చేతిలో ఉంది, ఏదో ఒక విధంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళదు కదా, కాలచక్రం మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ ప్రశ్న ఒకటైతే, ఈ రాని బాకీలు ఇంకొకటైతే ఈరోజు హామీ ఇచ్చాడు మంత్రి నారాయణ. అది ముఖ్యమంత్రితో కూడా మాట్లాడానని చెప్పారు. ఏమంటే రైతుల అప్పులు బాగా పెరిగిపోయినాయి, వాళ్ళ పరిహారాలు రాక, పనులు జరగక. సో ఆ అప్పు అయితే మాఫీ చేస్తాము, మీరు అప్పు మాఫీ తప్ప మిగిలిన హామీలు ఇవ్వట్లేదు, అవి ఇవ్వమని వాళ్ళు అడిగారు. ఈ విధంగా ఒక విధంగా కొంత వివాదాస్పదంగా అది నడిచింది. ఇంకా మూడో విషయం, దీనికంటే ముందు నిన్ననే సమావేశం అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే 1-2 పథకాలు బాగా ప్రకటించారు. అదేంటి అంటే మెరీనా బీచ్ లాంటిది ఏర్పాటు చేస్తామని, రివర్ ఫ్రంట్ రాజధాని. నిజానికి అమరావతికి అప్పుడు అనుకుంది రివర్ ఫ్రంట్ రాజధాని, ఇట్లాంటివి దేశంలో ప్రపంచంలో కూడా ఎన్నో ఉండవు, ఒక నదీ తీరంలో ఉంటామని. తమాషా ఏంటంటే కేసీఆర్ సెక్రటేరియట్ మళ్ళీ మార్చి కడతారు అది ఇది అన్నప్పుడు, కేసీఆర్ నదిలో కూడా హుసేన్ సాగర్ను ఆధారం చేసుకొని ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల, ఇక్కడ నది కాదనుకోండి, కాకపోయినా వాటర్ ఫ్రంట్, రివర్ ఫ్రంట్ కాదు, వాటర్ ఫ్రంట్ సెక్రటేరియట్ ఉండాలని బయలుదేరాలని అనేవాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళని అనేవాళ్ళు. దేంట్లో మనం ఎవరికి ఇది అవ్వకూడదని. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నిన్న ఆ రివర్ ఫ్రంట్ రాజధానికి వీలుగా మళ్ళీ పీపీపీలు పిలవండి, ఇదంతా ఒక బీచ్ ఏర్పాటు చేయండి. కృష్ణా తీరం ఎప్పటి నుంచో ఉంది, నీళ్లు బాగా ముంచుకొచ్చినప్పుడు తప్ప ఎక్కువ సార్లు తీరంలో ఇసుక ఇదంతా ఉంటుంది, ఇక్కడి నుంచి కనకదుర్గ వారధి వరకు. కాబట్టి అది కూడా అభివృద్ధి చేయమని ఒక మాట చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అది పూర్తయింది అంటున్నారు. సో ఇలాంటి వాటి వల్ల రాకపోకలకు కూడా ఏర్పాట్లు ఇవి పెంచాలి అని, మొత్తం మీద కదలిక తీసుకొని రావాలి అనేది ఒకటి జరుగుతుంది. మూడో, చట్టబద్ధతకు సంబంధించి మటుకు ఇప్పటికేమీ ఒక నిర్దిష్టమైన హామీ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి లభించట్లేదు. ఎందుకంటే 26వ తారీఖు నుంచి మళ్ళీ లోక్సభ సమావేశం అవుతుంది, పార్లమెంటు. ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. మరి నిజంగా బడ్జెట్లో కేటాయింపుల నుండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, రాజధానికి సంబంధించి, పోలవరం కూడా వెళ్ళారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. పోలవరం పనులకు సంబంధించి చాలా భారీగా సహాయం రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది. మరి జరగకపోతే ఈ పార్లమెంట్ సమావేశాల్లో అయినా చట్టబద్ధత కల్పించకపోతే మటుకు ప్రజల్లో సందేహాలు, స్థానికుల్లో సందేహాలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సార్ తిరుపతిలో కొత్త సిచ్చు టెంపుల్ సీట్లో అసలు ఏం జరుగుతుంది? పవన్కినో ఆయనకి అనుమతి? మీరు పవన్కు